Dear students, I am Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinanna University, Rajahmundry. Today, we discussing topic is the third year, third BSc, sixth semester elective paper, plant tissue culture and its biotechnological applications. In that fourth unit topic, that is the methods of gene transfer. ఎలెక్టివ్ పేపర్ లోపల ఫోర్త్ యూనిట్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. అంటే మనం ఆల్రెడీ 3 యూనిట్స్ ఫినిష్ చేసాం. అంటే ఫస్ట్ యూనిట్ వచ్చేటప్పటికి ప్లాంట్ టిష్యూ కల్చర్ 1, సెకండ్ యూనిట్ ప్లాంట్ టిష్యూ కల్చర్ 2. అంటే వాట్ ఈస్ ద బేసిక్ మెథడాలజీ ఆఫ్ ద ప్లాంట్ టిష్యూ కల్చర్ అనేటటువంటిది నేర్చుకున్నాం. సెకండ్ యూనిట్ లోపల కూడా ఎండోస్పోమ్ కల్చర్, ఎంబ్రియో కల్చర్ వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. థర్డ్ యూనిట్ లోపల అంటే మనకు కావాల్సినటువంటి అంటే టిష్యూ కల్చర్ టెక్నిక్ ద్వారా వీ కెన్ ప్రొడ్యూస్ ద నెంబర్ ఆఫ్ వెరైటీస్. అవునా, ఆ వెరైటీస్ ప్రొడ్యూస్ చేయడానికి బేసిక్ అంటే మనం రికాంబినెంట్ డిఎన్ఏని తయారు చేస్తాం. ఆ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీకి సంబంధించి థర్డ్ యూనిట్లో డిస్కస్ చేస్తాం. అంటే రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ లోపల అంటే రికాంబినెంట్ డిఎన్ఏ తయారు చేయాలంటే మనకి ఎండోన్యూక్లియస్ ఎంజైమ్స్ కావాలి. ఆ ఎంజైమ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఆ ఎంజైమ్ ద్వారా వచ్చినటువంటి అంటే ఎంజైమ్ యూస్ చేసి వీ కెన్ అండర్గో ద కటింగ్ ప్రాసెస్ ఆఫ్ ది డిఎన్ఏ. అంటే డిఎన్ఏని ఫ్రాగ్మెంట్స్ కింద కట్ చేస్తాం. అందులో నుంచి మనకు కావాల్సినటువంటి డిజైరబుల్ జీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ జీన్ని వెక్టార్లోనికి ట్రాన్స్ఫర్ చేస్తాం. వెక్టార్ మీన్స్ దట్ ఈస్ ద సెల్ఫ్ రిప్లికేటింగ్ సమ్ ఆఫ్ డిజైరబుల్ జీన్స్ క్యారీయింగ్ వెహికల్. అంటే డిజైరబుల్ జీన్ని మోసుకెళ్తుంది, ఎట్ ది సేమ్ టైం దాని యొక్క కాపీస్ని అంటే డిజైరబుల్ జీన్ని రిప్లికేషన్ జరపగల కెపాసిటీ ఉన్నటువంటి అందులో పెట్టి వీ కెన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద హోస్ట్ సెల్. అవునా, అంటే మనం హోస్ట్ సెల్లోనికి ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ ఇంట్రడ్యూస్ చేసేటటువంటి విధానం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈస్ ద డిజైరబుల్ జీన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద హోస్ట్ సెల్. హౌ టు ట్రాన్స్ఫర్ దట్ అంటే వీఆర్ ఆల్రెడీ డిజైరబుల్ జీన్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద వెహికల్స్, ఇట్ మీన్స్ వెక్టార్స్. వెక్టార్స్ లోపలికి ఇంక్లూడ్ చేస్తున్నాం. ఆ ఇంక్లూడ్ చేసినటువంటి వెక్టార్లో ఉన్నటువంటి ఆ డిజైరబుల్ జీన్ని మనం ప్లాంట్ సెల్లోనికి ట్రాన్స్ఫర్ చేయాలి. అవునా, ఆ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి సబ్జెక్టు మనకి ఫోర్త్ యూనిట్ అనమాట. మెథడ్స్ ఆఫ్ జీన్ ట్రాన్స్ఫర్. అంటే రికాంబినెంట్ డిఎన్ఏ కంటైనింగ్ వెక్టార్ ఈజ్ transformed into the host cell. How to transform that? Which methods are utilized for the transfer of the gene? This is the fourth unit topic. That is the introduction of the gene transfer. Transfer of desirable gene or exogenous DNA from one organism to another with a subsequent integration and expression of desirable gene or exogenous DNA in the host genome. అంటే మనం ఏదో ఒక క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుని ఆ క్యారెక్టర్ని మనం ఆ హోస్ట్ సెల్లో ఎక్స్ప్రెస్ అయ్యేలా చేయాలనుకుంటున్నాం. ఆ డిజైరబుల్ జీన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ వెక్టర్ వీఆర్ ట్రాన్స్ఫర్ ఇన్ టు ద హోస్ట్ సెల్. ఆ హోస్ట్ సెల్కి ట్రాన్స్ఫర్ చేసి దాని యొక్క జీనోమ్ తోటి ఇంటిగ్రేషన్ చేసి మనకు కావాల్సినటువంటి క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేయగలిగడం అనేటటువంటిది జరగాలి. దీస్ డిజైరబుల్ జీన్స్ ఆర్ ఎక్సోజీనస్ డిఎన్ఏ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బ్యాక్టీరియా, ఫంగై, ప్లాంట్స్, యానిమల్స్. అంటే మనం ఏదైతే డిజైరబుల్ జీన్ తీసుకుంటున్నామో అంటే మనకు అవసరమైనటువంటి
జన్యువు ఏదైతే ఉందో దాన్ని మనం బ్యాక్టీరియాలోకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు, అలాగే ఫంగై సెల్స్, ప్లాంట్ సెల్స్లోనికి, యానిమల్ సెల్స్లోనికి, ఎనీ సెల్. అంటే వీఆర్ ఇంట్రడ్యూస్డ్ దట్ ఇంటూ ద ఎనీ సెల్ మ్యాక్సిమం డిజైరబుల్ జీన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంట్రడ్యూసింగ్ ఎక్సోజీనస్ DNA or desirable gene into targeted plants and animals, and their stable expression gives rise to transgenic plant and transgenic animal. అంటే మన డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏర్పడేటటువంటి మొక్కల్ని కానీ జంతువులు కానీ, మొక్కల్ని అయితే ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అంటాము, యానిమల్స్ని అయితే ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటాం. ద ట్రాన్స్ఫార్మ్డ్ జీన్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్జీన్. అయితే మనం ఏదైతే డిజైరబుల్ జీన్ అంటున్నాం కదా, అది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా. మన డిజైరబుల్ జీన్ ఒక ఆర్గానిజంలో నుంచి ఇంకొక ఆర్గానిజంలోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ట్రాన్స్జీన్ అంటాం. ద హోల్ ప్రాసెస్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ద ట్రాన్స్జెనిసిస్. అంటే ఆ జీన్ ట్రాన్స్ఫర్ చేసేటటువంటి మెథడ్ ఏమో ట్రాన్స్జెనిసిస్ అని చెప్పేసి ఆ పద్ధతిని మనం అలా పిలుస్తూ ఉంటాం. Although the techniques of gene transfers will differ for different organisms, there are two basic approaches. అంటే అన్ని ఆర్గానిజమ్స్కి కూడా ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు ద ఓన్లీ వన్ టైప్ ఆఫ్ మెథడ్. స్పెసిఫిక్ ఆర్గానిజమ్స్ ఆర్ రిక్వైర్డ్ టు ద స్పెసిఫిక్ మెథడ్స్. Generally, the gene transfer method is the two types. There is a natural method, second one is the artificial method. Natural and artificial. Natural, we are studied in the bacteria. మనం ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ లోపల చదువుతూ ఉంటాం బ్యాక్టీరియా. అంటే మీరు ఇంటర్మీడియట్ సిలబస్లో కానీ ఫస్ట్ డిగ్రీ సిలబస్లో కానీ చదివినటువంటి టాపిక్ ఇది, న్యాచురల్ మెథడ్ అనేటటువంటిది. This is the natural method of gene transfer. Natural methods of gene transfer are three types: transformation, transduction, conjugation. ఇవి న్యాచురల్గా జరిగేటటువంటి జీన్ ట్రాన్స్ఫర్. మనం అదే రికాంబినెంట్ DNA ఫార్మేషన్ లేదా సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా అని చెప్పేసి చదువుకున్నటువంటి టాపిక్స్ ఇవి. అంటే ఇది న్యాచురల్గా జరిగేటటువంటిది, మనం కావాలని చేసేటటువంటిది కాదు. అంటే బ్యాక్టీరియా ఇంక్రీజ్ దేర్ నెంబర్ దట్ కెన్ అండర్గో ద జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్. అంటే ఇక్కడ డిజైరబుల్ జీన్ అని కాదు, ఒక ఆర్గానిజంలో ఉండేటటువంటి జెనెటిక్ మెటీరియల్ అనేటటువంటిది ఇంకొక ఆర్గానిజంలోనికి ట్రాన్స్ఫర్ జరిగి దట్ కెన్ ప్రొడ్యూస్ ద రికాంబినెంట్ DNA. దట్ ఈస్ అక్కడ ఇన్ ద బ్యాక్టీరియా. దిస్ ఈస్ ద కామన్ పాయింట్. నెక్స్ట్ వన్ artificial. Artificial means we can undergo the, అంటే we are induced the gene with the help of some of techniques, some of physical techniques, chemical techniques, other ఏదో ఒక పద్ధతిని ఉపయోగించి we can introduce the desirable gene into the host cell. అంటే ఏదో ఒక దాని సహాయంతో we can introduce them. అంటే మనకి క్రాప్ ఇంప్రూవ్మెంట్ మెథడ్ లోపల ఈ పద్ధతులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట, ఆర్టిఫిషియల్ మెథడ్స్. అందులో మనకి సిలబస్ ప్రకారం ఇచ్చినటువంటి రెండు, అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మన సిలబస్ లోపల. డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్, ఇండైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్ అని చెప్పేసి. డైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ అంటే we can directly introduce the desirable gene into the host cell. That is the direct. దానిలో మైక్రో ఇంజెక్షన్, ఎలక్ట్రోపోరేషన్, బాంబార్డ్మెంట్ మెథడ్ అని చెప్పేసి ఉన్నాయి. అలా కాకుండా ఇండైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్ అని చెప్పేసి ఉంది. ఇట్ మీన్స్ వెక్టార్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే మనం డైరెక్ట్గా జీన్ని, డిజైరబుల్ జీన్ని హోస్ట్ సెల్లోకి ఇంట్రడ్యూస్ చేయలేం. అంటే డిజైరబుల్ జీన్ని మనం డైరెక్ట్గా హోస్ట్ సెల్లోనికి ఇంట్రడ్యూస్ చేయలేమన్నమాట. ఇంట్రడ్యూస్ చేయలేం కాబట్టి we can take the help some of vectors.
అంటే ఏదో ఒక వెక్టార్ సహాయంతో జీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అందువల్ల దిస్ ఈజ్ ద ఇండైరెక్ట్ మెథడ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. దాన్ని వెక్టార్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ కింద కూడా మనం చెప్తూ ఉంటాం. ఇండైరెక్ట్ మెథడ్ అన్నా లేదా వెక్టార్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్ అన్నా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ అగ్రోబ్యాక్టీరియంని మనం వెక్టార్ లాగా యూజ్ చేసుకుంటున్నాం. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ వెక్టార్ we can introduce the inside of the plant cell. Gene transfer is carried out agrobacterium. It is one type of vector. మీకు ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు, వెక్టార్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్ ఆర్ ఇండైరెక్ట్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్ కేటగిరీ లోపల మనకున్నటువంటి టాపిక్ ఇదేనండి. ఒక్క క్వశ్చన్ ఇది ఒకటి మాత్రమే ఉంది కాబట్టి వెక్టార్ మీడియేటెడ్ అయినా ఇండైరెక్ట్ అయినా ఒకటే ఆన్సర్ మీకు. అంటే జీన్ ట్రాన్స్ఫర్ ఈస్ క్యారీడ్ అవుట్ అగ్రోబ్యాక్టీరియం సహాయంతో జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ అగ్రోబ్యాక్టీరియం ఈజ్ యాక్ట్స్ యాజ్ ద వెక్టార్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే దీని లోపల టీఐ ప్లాస్మిడ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అంటే అగ్రోబ్యాక్టీరియం లోపల టీఐ ప్లాస్మిడ్ అని చెప్పేసి ఉంది. ట్యూమర్ ఇండ్యూస్డ్ ప్లాస్మిడ్ అంటాం. అసలు ఈ అగ్రోబ్యాక్టీరియం యొక్క బయోడేటా ఏంటో చూద్దాం. అగ్రోబ్యాక్టీరియం ఈజ్ ద సాయిల్ బోర్న్ గ్రామ్ నెగిటివ్ రాడ్ షేప్డ్ మొటైల్ బ్యాక్టీరియా అండ్ ఇట్స్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ రైజోబియేసి. అంటే అగ్రోబ్యాక్టీరియంలో సాయిల్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా అంట. నెక్స్ట్ నెగిటివ్ బ్యాక్టీరియా అంటే లిపిడ్ కంటెంట్ ఎక్కువగా ఉండేటటువంటి బ్యాక్టీరియా. రాడ్ షేప్ అంటే బ్యాసిల్లస్ టైప్. మొటైల్ అంటే ఇట్ మీన్స్ ఫ్లాజిల్లా ఈజ్ ప్రజెంట్. దీన్ని రైజోబియేసి అనేటటువంటి ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే అగ్రోబియం బ్యాక్టీరియా అంటే అది సాయిల్లో ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది, దాని షేప్ ఏంటి అన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అంటే దిస్ ఈజ్ ద సాయిల్ బోర్న్ బ్యాక్టీరియా, గ్రామ్ నెగిటివ్, రాడ్ షేప్డ్ స్ట్రక్చర్ దట్ కెన్ అండర్గో ద మూవ్మెంట్ ప్రాసెస్. ఇట్ మీన్స్ మొటైల్ బ్యాక్టీరియా. అగ్రోబ్యాక్టీరియం ఆర్ మెయిన్లీ 2 types. 2 రకాలు ఉన్నాయంట. అగ్రోబ్యాక్టీరియా ట్యూమిఫిషియన్సీ దట్ ఇండ్యూసెస్ ద క్రౌన్ గాల్ డిసీజ్. అంటే 2 రకాలు ఉన్నాయన్నాం కదా. ఒకటేమో క్రౌన్ గాల్ డిసీజ్ని వచ్చేలా చేసేటటువంటిది అగ్రోబ్యాక్టీరియా ట్యూమిఫిషియన్సీ అనేటటువంటిది. రెండోది వచ్చి అగ్రోబ్యాక్టీరియం రైజోజెన్స్. ఇట్ ఇండ్యూసెస్ ద హెయిరీ రూట్ డిసీజ్. అంటే ఈ 2 అగ్రోబ్యాక్టీరియమ్స్ కూడా డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ అంటే వ్యాధిని కలిగించేటటువంటి బ్యాక్టీరియాలు అన్నమాట. అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫిషియన్సీ ఏమో క్రౌన్ గాల్ అంటే కిరీటం లాగా ఉండేటటువంటి ఒక స్ట్రక్చర్ని ట్యూమర్ని ఫామ్ చేసేటటువంటిది. అంటే స్టెమ్ యొక్క బేస్లో ఏర్పరుస్తుంది. ఇక్కడ రైజోజెన్సిస్ అంటే రూట్ మీద ఏర్పడుతుంది కాబట్టి అంటే ఇండ్యూసెస్ ద హెయిర్ రూట్ డిసీజ్ అంటే వ్యాధులు కలిగించేటటువంటి బ్యాక్టీరియా అన్నమాట. మన వాళ్ళు క్రౌన్ గాల్ అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫిషియన్సీని యూజ్ చేసుకున్నారు. ఇక్కడ క్రౌన్ గాల్ డిసీజ్ అంటే దాని గురించి చెప్తున్నాను. అంటే ఆ బ్యాక్టీరియా యొక్క క్యారెక్టర్ ఏంటి, అది ఏం చేస్తుంది, అంటే హౌ టు ఇండ్యూసెస్ ద డిసీజ్ ఇన్సైడ్ ఆఫ్ ద ప్లాంట్ అనే దాని గురించి ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం. అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫిషియన్సీ ఇన్ఫెక్ట్స్ wounded ఆర్ డ్యామేజ్డ్ ప్లాంట్ టిష్యూస్. అంటే డ్యామేజ్ అయినటువంటి ప్లాంట్స్ ద్వారా కానీ లేదా కణుతులు అంటారు అలా ఉండేటటువంటి ప్లేసుల లోపల అంటే దెబ్బలు తగిలిన చోట, మొక్క విరిగిపోయిన భాగంలో నుంచి అలాంటి ప్రాంతాల లోపల నుంచి ఇన్ఫెక్షన్ జరుగుతుందంట మొక్కకి. ఇట్ ఇండ్యూసెస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ ప్లాంట్ ట్యూమర్. అంటే మొక్క మీద ఒక కణితి లాంటి భాగాన్ని ఏర్పరుస్తుంది అనమాట. అంటే మనకి బాడీ మీద వస్తుంటాయి కదా ఉబ్బుగా ఉండేటటువంటి స్ట్రక్చర్స్ ట్యూమర్స్. దాన్నే మనం ఇక్కడ క్రౌన్ గాల్ అంటే కాండం మీద ట్యూమర్ని ఏర్పరుస్తుంది. అది అంటే రాజు తల మీద కిరీటం ఉంటుంది చూసారా, కొంచెం షేప్గా ఉండి రౌండ్గా ఉండేటటువంటిది, ఉబ్బుగా ఉండేటటువంటిది. అందువల్ల క్రౌన్ గాల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారనమాట దాన్ని. The entry of the bacterium is facilitated by release of certain phenolic compounds such as acetosyringone, hydroxyacetosyringone by the wounded tissue.
అంటే మనకి చెట్టుకి ఎక్కడైతే దెబ్బ తగులుతుందో ఆ దెబ్బ తగిలిన చోట నుంచి దట్ కెన్ ప్రొడ్యూసెస్ దిస్ వన్, అంటే బ్యాక్టీరియా అనేటటువంటిది ఎంటర్ అవ్వడానికి ఫినోలిక్ కాంపౌండ్స్, ఎసిటోసిరింగిన్, హైడ్రాక్సీ ఎసిటోసిరింగినోన్ అనేటటువంటివి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది ఎఫెక్ట్ చూపిస్తుంది. క్రౌన్ గాల్ ఫార్మేషన్ అక్కర్స్ వెన్ ద బ్యాక్టీరియం రిలీజెస్ ఇట్స్ టిఐ ప్లాస్మిడ్ ఇంటూ ద ప్లాంట్ సైటోప్లాజం. ది క్రౌన్ గాల్ డిసీజ్ అంటే క్రౌన్ గాల్ అనేటటువంటిది ఏర్పడడానికి, ఈ ఉబ్బుగా ఉండేటటువంటి కణుతులు ఏర్పడడానికి కారణం ఏంటి? బ్యాక్టీరియా లోపల ఉండేటటువంటి టిఐ ప్లాస్మిడ్ అంట, అంటే ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్. అది కాస్త ఏమవుతుంది, ప్లాంట్ సెల్ యొక్క సైటోప్లాజంలోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందువల్ల మొక్క లోపల క్రౌన్ గాల్ అనేటటువంటి ఒక డిసీజ్ వస్తుంది. ద సెగ్మెంట్ ఆఫ్ టిఐ ప్లాస్మిడ్ రిఫర్డ్ టు యాజ్ ద టీడీఎన్ఏ ఈజ్ యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ది బ్యాక్టీరియం ఇన్ టు ద హోస్ట్. అంటే టీఐ ప్లాస్మిడ్ లోపల ఏ భాగం ట్రాన్స్ఫర్ అవుతుంది? టీడీఎన్ఏ. అంటే టీడీఎన్ఏ అంటే మనం ఇంతకుముందు వెక్టార్స్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు అక్కడ మెన్షన్ చేసుకున్నాము. టిఐ ప్లాస్మిడ్ అనేటటువంటి దాని లోపల ఆక్సిన్, సైటోకైనిన్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ బార్డర్కి మధ్యలో ఉండేటటువంటి ఒక పోర్షన్ ఉంది. ఆ భాగాన్ని టీడీఎన్ఏ అంటామని చెప్పేసి, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ లెఫ్ట్కి రైట్కి అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి మధ్యలో ఉండే పై భాగం అంతా కూడా ఆక్సిన్ జీన్, సైటోకైనిన్ జీన్, ఓపైన్, ఆక్సిజన్, ఈ మూడిటి యొక్క కలయికతోటి ఏర్పడేటటువంటి పోర్షన్ అంతా కూడా టీడీఎన్ఏ పోర్షన్ అంటాము. ఈ భాగం మాత్రమే ప్లాంట్ సెల్లోనికి ట్రాన్స్ఫర్ అవుతుందంట. దానివల్లే మనకి క్రౌన్ గాల్ డిసీజ్ అనేటటువంటిది రావడం జరుగుతుందంట. వేర్ ఇట్ గెట్స్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ద ప్లాంట్ సెల్ క్రోమోజోమ్. ఇది కాస్త వెళ్ళి ప్లాంట్ సెల్ క్రోమోజోమ్తో ఇంటిగ్రేషన్ జరుగుతుందంట, అంటే కలిసిపోతుంది. ద క్రౌన్ గాల్ డిసీజ్ ఈజ్ న్యాచురల్లీ ఎవాల్వ్డ్ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్. అంటే మనం ఏం చేసేవాళ్ళం, జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతి మనకు జనరల్గా ఏదైతే డిజైరబుల్ జీన్ కావాలనుకుంటున్నామో ఆ జీన్ని తీసుకొచ్చి మన వెక్టార్లోని పెట్టి ఆ వెక్టార్ని కాస్త హోస్ట్ సెల్లోని తోసేస్తాం. అంటే వీ కెన్ ఇంజెక్టెడ్ ఇన్సైడ్ ఆఫ్ ద సెల్. అవునా? అది ఇక్కడ న్యాచురల్గా జరుగుతుందన్నమాట. ద గ్రోత్ హార్మోన్ కాజ్ ప్లాంట్ సెల్స్ టు ప్రొడ్యూస్, it means the growth hormones cause the plant cells to proliferate and form the gall, while opines and agropines are utilized by the agrobacterium to efficiency as a source of carbon and energy. అంటే ఈ ఆక్సిన్, సైటోకైనిన్ యొక్క ఎఫెక్ట్ వలన, అంటే ఇందాక చూపించాను కదా, అందులో ఉండేటటువంటి ఆక్సిన్, సైటోకైనిన్, దీస్ ఆర్ ద గ్రోత్ ఇంక్రీజింగ్. అంటే మొక్క లోపల సెల్స్ డివిజన్ జరగాల్సిన పని లేదు, కానీ విభజన చెందుతుందన్నమాట, డివైడింగ్ జరుగుతుంది. డివైడింగ్ జరగడం వల్ల ఓవర్ గ్రోత్ ఏర్పడి, ఆ ఓవర్ గ్రోత్ వలన దట్ కెన్ ఫార్మ్ ద ట్యూమర్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే సెల్ డివిజన్ జరగడాన్ని ఎంకరేజ్ చేస్తుంది. దానికి ఫలితంగా ఏమవుతుంది, ఓపైన్స్, అగ్రోపైన్స్, అంటే మనకు అందులోనే కదా ఓపైన్స్ ఉన్నాయి, ఆటోమేటిక్గా అవి ప్రొడ్యూస్ జరిగి అగ్రోబ్యాక్టీరియం అనేటటువంటిది, అంటే టీడీఎన్ఏలో భాగమే సైటోకైనిన్, ఆక్సిన్ అండ్ ఓపైన్ అనేటటువంటి ఈ మూడు ఉన్నాయి. ఈ మూడింటి అంటే అందులో దానికి ఓపైన్స్ అనేటటువంటివి అగ్రోబ్యాక్టీరియంకి ఉపయోగపడతాయి. ఆక్సిన్స్, సైటోకైన్సిన్స్ అనేవి ప్లాంట్ గ్రోత్కి ఉపయోగపడేటటువంటివి. అంటే దానికి అవసరం లేకపోయిన ప్లాంట్కి టిష్యూ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి ట్యూమర్ ఫార్మేషన్ జరిగింది. ఓపైన్, అగ్రోఓపైన్స్ ఆర్ నాట్ నార్మల్లీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ మెటబాలిజం. ఇవి ప్లాంట్ యొక్క జీవితంలో భాగాలు కాదు, ఓన్లీ అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫిషియన్సీ యొక్క లైఫ్లో పార్ట్. అది genetically transform the plant cells and creation of biosynthetic machinery to produce nutrients for its own use. అంటే అగ్రోబ్యాక్టీరియం ఏంటి, తనకు కావాల్సినటువంటి ఓపైన్స్ కోసం ఇది ఆ టీడీఎన్ఏని ప్లాంట్ సెల్లోనికి ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. యాజ్ ద బ్యాక్టీరియా మల్టిప్లై అండ్ కంటిన్యూస్ ఇన్ఫెక్షన్ క్రౌన్ గాల్ డెవలప్స్ విచ్ ఈజ్ ఎ విజిబుల్ మాస్ ఆఫ్ ద అక్యుములేటెడ్ బ్యాక్టీరియా అండ్ ప్లాంట్ మెటీరియల్. Crown gall formation is consequence of the transfer, integration, expression of genes of tDNA of agrobacterium efficiency in the infected plant. అంటే టీడీఎన్ఏ అనేటటువంటిది ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మొక్కకేమో క్రౌన్ గాల్ డిసీజ్ వస్తుందన్నమాట. The genetic transformation leads to the formation of crown gall tumors
which interferes with the normal growth of the plant. For example, most of the dicots are affected by the crown gall disease, such as grapes, rose, stone అంటే మనకి స్టోన్ ఫ్రూటింగ్ ట్రీస్. అంటే ఇవన్నీ కూడా అంటే డైకాట్స్, మోస్ట్ ఆఫ్ ద డైకాట్ ప్లాంట్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై ద అంటే క్రౌన్ గాల్ డిసీజ్కి గురవుతున్నాయి అన్నమాట అగ్రోబ్యాక్టీరియా. మన వాళ్ళు అంటే ఈ క్రౌన్ గాల్ డిసీజ్కి కారణమైనటువంటిది ఏంటిది టీఐ ప్లాస్మిడ్. కాబట్టి ఇప్పుడు నౌ వీఆర్ డిస్కసింగ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద టీఐ ప్లాస్మిడ్. ఆ టీఐ ప్లాస్మిడ్ గురించి డిస్కస్ చేద్దాం. టీఐ ప్లాస్మిడ్ చూసారు కదా, సర్క్యులర్గా ఉంది ఇక్కడ మనకి. ద టీఐ ప్లాస్మిడ్ exist as independent replicating circular DNA molecules within the agrobacterium cell. ఈ టీఐ ప్లాస్మిడ్ అంటే ఏంటి? 200 కిలో బేస్ పేర్ 200 కిలో బేస్ పేర్ అంటే న్యూక్లియోటైడ్స్ ఉండేటటువంటి జెంటికల్ మెటీరియల్ అనమాట. దిస్ ఈజ్ ద ఇండిపెండెంట్ రిప్లికేటింగ్ అంటే స్వతంత్రంగా దానికి అది విభజన, సెల్ఫ్ రిప్లికేషన్ కెపాసిటీ ఉంది దానికి. సర్క్యులర్గా ఉండేటటువంటి డిఎన్ఏ మాలిక్యూల్ ఎందులో ఉంది? అగ్రోబ్యాక్టీరియం సెల్లో ఉంది. టీడీఎన్ఏ రీజియన్ అన్నాం. దిస్ రీజియన్ హ్యాస్ ద జీన్స్ ఫర్ ద బయోసిన్సిస్ ఆఫ్ ఆక్సిన్, సైటోకైనిన్, ఒపైన్. ఈజ్ ఫ్లాంక్డ్ జీన్స్ ఈజ్ ఫ్లాంక్డ్ బై ద లెఫ్ట్ అండ్ రైట్ బార్డర్స్. దీస్ 3 జీన్స్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ ద ఆంకోజీన్స్. అంటే మన ట్యూమర్ ఇండ్యూషన్కి కారణమయ్యేటటువంటివి ఇవి 3 జీన్స్ కాబట్టి ఆంకోజీన్స్ అంటాం. దే ఆర్ ద డిటర్మినేట్స్ ఆఫ్ ది ట్యూమర్ ఫీనోటైపికల్లీ. అంటే ఇక్కడ ఉన్నాయి చూసారా, లెఫ్ట్ బార్డర్ రైట్ బార్డర్కి పై భాగంలో ఉండేటటువంటి భాగం అంతా కూడా టీడీఎన్ఏ అని పిలుస్తాం. దానిలో ఆక్సిన్, సైటోకైన్, ఒపైన్ అనేటటువంటి ఈ జీన్స్ ఉన్నాయి. ఇటే ఆక్సిన్, సైటోకైన్ అనేటువంటిది ప్లాంట్ గ్రోత్ని ఎంకరేజ్ చేసేటటువంటి హార్మోన్స్. ఒపైన్ అనేటటువంటిది అగ్రోబ్యాక్టీరియా యూటిలైజ్ చేసుకునేటటువంటి కాంపౌండ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి విరులెన్స్ రీజియన్. ద జీన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ టీడీఎన్ఏ ఇంటు ద హోస్ట్ ఆల్ లొకేటెడ్ అవుట్ సైడ్ ద టీడీఎన్ఏ పోర్షన్ అండ్ ద జీన్స్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ ద విర్ జీన్స్, విరులెన్స్ జీన్స్. విరులెన్స్ రీజియన్ కోడ్స్ ఫర్ ప్రోటీన్స్ involved in tDNA transfer. At least 9 vir genes have been identified. They included vir A, vir G, vir B1, vir C1, vir D1, vir D2, vir D4, vir E1, vir E2. These are the 9 genes. అంటే మనకి ఇక్కడ లెఫ్ట్ బార్డర్ యొక్క కింద భాగంలో చూడండి, మనకి విరులెన్స్ రీజియన్ అనే భాగం ఉంది. దీని లోపల ఈ 9 జీన్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. ఎందుకోసం? ప్రోటీన్ ఫార్మేషన్ కోసం ఉపయోగపడుతుంది. ఎట్ ది సేమ్ టైం మనకి పైన ఉన్నటువంటి టీడీఎన్ఏ ఉంది కదా, అంటే లెఫ్ట్ బార్డర్కి రైట్ బార్డర్కి మధ్యలో ఉన్నటువంటి భాగం ఉంది కదా, ఆక్సిన్, సైటోకైన్, ఒపైన్ భాగం, ఇది అగ్రోబ్యాక్టీరియం టు ప్లాంట్ సెల్లోనికి ట్రాన్స్ఫర్ చేసేలాగా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట, విరులెన్స్ రీజియన్ పార్ట్ అనేటటువంటిది. నెక్స్ట్ ఉండేటటువంటి భాగము ఒపైన్ క్యాటబాలిజం. ద రీజియన్ కోడ్స్ ఫర్ ప్రోటీన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అప్టేకెన్ అండ్ మెటబాలిజం ఆఫ్ ఒపైన్స్. అంటే ఇవి ఏంటి? అగ్రోబ్యాక్టీరియంకు ఉపయోగపడేటటువంటి కాంపౌండ్. ఇది ప్లాంట్ యొక్క సహాయంతో ప్రొడ్యూస్ చేసుకుని అగ్రోబ్యాక్టీరియం యూటిలైజ్ చేసుకుంటుంది అన్నమాట. అంటే ప్రోటీన్స్ని కోడ్ చేయడం కోసం ఒపైన్ అనేటటువంటిది. నెక్స్ట్ ఓరీ రీజియన్, అంటే మనకి రిప్లికేషన్ జరపడానికి కావాల్సినటువంటి. బిసైడ్స్ ద అండ్ బిట్వీన్ ద విరులెన్స్ రీజియన్ అండ్ ఓపైన్ కెటబాలిజం దేర్ ఈజ్ ఓరీ రీజియన్ దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ డిఎన్ఏ రిప్లికేషన్ విచ్ permits the T plasmid to be stably maintained in the agrobacterium efficiency. అంటే ఇది ఓరీ రీజియన్ యొక్క ఎఫెక్ట్ వలన మనకి అగ్రోబ్యాక్టీరియం లోపల ఈ టీఐ ప్లాస్మిడ్ అనేటటువంటిది మెయింటైన్ చేయబడుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ఓరీ జీన్, రిప్లికేటర్ జీన్. ఇదేమో ఓపైన్ క్యాటబాలిజం పార్ట్. అంటే దీనికి మనకి లెఫ్ట్ బార్డర్, రైట్ బార్డర్ అని 2 బార్డర్స్ ఉన్నాయి. ఆ బార్డర్స్ పైన ఉన్న భాగాన్నేమో అగ్రోబ్యాక్టీరియం టు ప్లాంట్ సెల్లోనికి ట్రాన్స్ఫర్ చేస్తుంది, అవునా? కాబట్టి మన డిజైరబుల్ జీన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే
మనకి ఒపైన్ అనేటటువంటిదేమో అగ్రోబ్యాక్టీరియా యూస్ చేసుకుంటుంది. కాబట్టి అగ్రోబ్యాక్టీరియాతో మనకు పని లేదు. మనకు కావాల్సింది ఏంటి? డిజైరబుల్ జీన్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కావాలి. అవునా? అంటే టీడీఎన్ఏలో ఉన్న పోర్షన్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి మనం టీడీఎన్ఏ పోర్షన్ లోపలే మన డిజైరబుల్ జీన్ని ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఇంక్లూడ్ చేస్తేనే దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద ప్లాంట్ సెల్ విత్ ద హెల్ప్ ఆఫ్ అగ్రోబ్యాక్టీరియా. అవునా? బేస్డ్ ఆన్ దిస్ క్యారెక్టర్, ఈ లక్షణాన్ని ఉపయోగించుకునే మన వాళ్ళు ఏం చేశారంటే టీడీఎన్ఏ ట్రాన్స్ఫర్ అండ్ ఇంటిగ్రేషన్, అంటే మన డిజైరబుల్ జీన్ని టీడీఎన్ఏ ప్లేస్ లోపల పెట్టుకున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు డిసీజ్ రెసిస్టెంట్ జీన్, లేకపోతే హై ఈల్డ్, అంటే మనకి ఎక్కువ పర్సంటేజ్ లోపల గ్రెయిన్స్ రావడం, లేకపోతే కలర్కి సంబంధించి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసేటటువంటిదో, లేకపోతే పెస్ట్ రెసిస్టెంటో, ఇలాగ ఏదో ఒక జీన్ ఉంటుంది కదా, ఆ జీన్ని తీసుకొచ్చి దానికి సంబంధించిన డిఎన్ఏ సీక్వెన్స్ని ఇక్కడ టీడీఎన్ఏ ప్లేస్ లోపల పెడతామన్నమాట. ఆ టీడీఎన్ఏ ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేస్తాం. ఆ టీడీఎన్ఏని ట్రాన్స్ఫర్ చేయగలిగితే మనకు ఆటోమేటిక్గా మన డిజైరబుల్ జీన్ అనేటటువంటిది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇది న్యాచురల్ ఇన్ఫెక్షన్ చేసుకునే కెపాసిటీ ఉన్నది కాబట్టి మనం దీన్ని ఉపయోగిస్తుంటాం. చూడండి, మీకు ఇదిగోండి, ఇది అగ్రోబ్యాక్టీరియన్ సెల్లో దీనిలో ఉండేటటువంటిది ఇది ప్లాస్మిడ్ అనమాట. అదే ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్. ఇది దీనిలో ఉండేటటువంటి మన టీడీఎన్ఏ పోర్షన్ని కాస్త క్యారీ చేసి తీసుకెళ్ళి దట్ కెన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్లాంట్ సెల్ క్రోమోజోమ్. దాని లోపలికి ఇది ప్లాంట్ సెల్కి సంబంధించినటువంటి క్రోమోజోమ్ పార్ట్, అంటే న్యూక్లియస్లో క్రోమోజోమ్ పార్ట్ దీని లోపల ఇంక్లూడ్ చేస్తాం అనమాట. దిస్ ఇస్ ద అగ్రోబ్యాక్టీరియన్, దిస్ ఇస్ ద ప్లాంట్ సెల్. ఇదే విషయాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో స్టెప్స్ ఉన్నాయండి. అంటే టీడీఎన్ఏ ట్రాన్స్ఫర్, మనకు జెనెటికల్ డిఎన్ఏ ట్రాన్స్ఫర్ చేయాలన్నాం కదా, ఇందాక జీన్ ట్రాన్స్ఫర్ అన్నాం కదా, ఇదే అసలైన ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఇందాకదంతా కూడా ఏంటంటే, అంటే మనం ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి సెగ్మెంట్ ఏంటో తెలుసుకోవడం కోసం టీఐ ప్లాస్మిడ్ గురించి నేర్చుకున్నాం. ఆ టీఐ ప్లాస్మిడ్ని ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే అగ్రోబ్యాక్టీరియా ట్రాన్స్ఫర్ చేస్తుంది. దానిలో పార్టే కదా, అందువల్ల ముందు దాన్ని డిస్కషన్ చేయాల్సి వచ్చిందనమాట. డైరెక్ట్గా జీన్ ట్రాన్స్ఫర్ గురించి చెప్తే ఎలా అర్థమవుతుంది, అందుకోసం ముందు ఆ పార్ట్ అంతా చెప్పి తర్వాత జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్కి వచ్చాం. ఇది అసలైన జీన్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్. మీకు ద ప్రాసెస్ ఆఫ్ టీడీఎన్ఏ transfer and its integration into the host plant genome involves the following steps. First, the signal induction to agrobacterium. అంటే మనకి అగ్రోబ్యాక్టీరియం సిగ్నల్ పాస్ చేయాలి కదా. ద wounded plant cells, అంటే ప్లాంట్ సెల్కి ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఆ దెబ్బ తగిలినటువంటి భాగం లోపల దట్ కెన్ రిలీజ్ సమ్ ఆఫ్ కెమికల్స్, ఫినాలిక్ కాంపౌండ్స్ రిలీజ్ చేస్తాయి అన్నాం కదా, విచ్ రికగ్నైజ్డ్ యాజ్ ద సిగ్నల్స్. అంటే ఏ విధంగా సిగ్నల్స్ రిలీజ్ చేస్తుంది? ఫినోలిక్ కాంపౌండ్స్ రిలీజ్ చేసి షుగర్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది ప్లాంట్ సెల్ అనేటటువంటిది. ఫినోలిక్ కాంపౌండ్స్ని షుగర్స్ని రిలీజ్ చేయడం వల్ల అగ్రోబ్యాక్టీరియం అట్రాక్ట్ అవుతుంది అనమాట. అంటే దట్ సిగ్నల్ ఈజ్ రిసీవ్డ్ బై ద బ్యాక్టీరియం. ఏంటంటే విచ్ రికగ్నైజ్డ్ యాజ్ ద సిగ్నల్స్ బై అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫిషియన్సీ అనేటటువంటిది సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటుంది. ద సిగ్నల్స్ ఇండ్యూస్డ్ రిజల్ట్ ఇన్ ఏ సీక్వెన్స్ ఆఫ్ బయోకెమికల్ ఈవెంట్స్ ఇన్ అగ్రోబ్యాక్టీరియం దట్ అల్టిమేట్లీ హెల్ప్ ఇన్ ద జీన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టీడీఎన్ఏ ఆఫ్ టీఐ ప్లాస్మిడ్. అంటే టీఐ ప్లాస్మిడ్లో ఉన్నటువంటి టీడీఎన్ఏని ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీ అవుతుందన్నమాట. అంటే అక్కడ ఫినోలిక్ కాంపౌండ్స్ని షుగర్ మాలిక్యూల్స్ని ప్లాంట్ సెల్ రిలీజ్ చేసింది కాబట్టి ఇన్ఫెక్ట్ అవ్వడానికి ప్రాసెస్ స్టార్ట్ అయిందనమాట. సెకండ్, ఇట్ మీన్స్ అటాచ్మెంట్ ఆఫ్ అగ్రోబ్యాక్టీరియం టు ప్లాంట్ సెల్. అంటే ఎప్పుడైతే కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయో అప్పుడు ఆ బ్యాక్టీరియా అట్రాక్ట్ అయ్యి ఆ స్మెల్కి వెళ్ళిపోతుంది అనమాట, వెళ్ళిపోయి ప్లాంట్ సెల్కి అటాచ్ అవుతుంది. ద అగ్రోబ్యాక్టీరియం అటాచెస్ టు ద ప్లాంట్ సెల్స్ త్రూ పాలిసాకరైడ్స్, పర్టికులర్లీ సెల్యులోజ్ ఫైబర్స్ ప్రొడ్యూస్డ్ బై ద బ్యాక్టీరియం. Several chromosomal virulence genes responsible for the attachment of bacterial cells to the plant cell.
అంటే మనకి విరులెన్స్ అనేటటువంటిది టీడీఎన్ఏ ట్రాన్స్ఫర్లో ఇన్వాల్వ్ అవుతుందన్నాం కదా, అందులో భాగంలోనే ద బ్యాక్టీరియల్ సెల్ ఈజ్ అటాచ్డ్ టు ద ప్లాంట్ సెల్, అంటే ప్లాంట్ సెల్కి అతుక్కునేలాగా ఏర్పాటు చేస్తుందన్నమాట. ప్రొడక్షన్ ఆఫ్ విరులెన్స్ ప్రోటీన్స్, అంటే మనం విరులెన్స్ రీజియన్ ఉంది కదా టీఐ ప్లాస్మిడ్ లోపల, అదేం చేస్తుందన్నాం, మన టీడీఎన్ఏ ట్రాన్స్ఫర్ చేయడం కోసం అంటే 9 టైప్స్ ఆఫ్ విరులెంట్ జీన్స్ ఉన్నాయి, ఆ 9 జీన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట, అంటే ప్రోటీన్ సింథసిస్ ప్రాసెస్కి. యాజ్ ద సిగ్నల్ ఇండక్షన్ అక్కర్ ఇన్ ద అగ్రోబ్యాక్టీరియన్ సెల్స్ అటాచ్డ్ టు ద ప్లాంట్ సెల్, ఎప్పుడైతే ప్లాంట్ సెల్కి వచ్చి అగ్రోబ్యాక్టీరియం అతుక్కుంటుందో అప్పుడు సిగ్నల్స్ పాస్ అవుతాయి అన్నమాట. ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ టేక్స్ ప్లేస్ దట్ రిజల్ట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ విరులెన్స్ ప్రోటీన్స్, అప్పుడు విరులెన్స్లో ఉండేటటువంటి జీన్స్ అనేటటువంటివి ప్రోటీన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాయి. టు స్టార్ట్ విత్ ద సిగ్నల్ ఇండక్షన్ బై ఫినోలిక్ స్టిమ్యులేట్ అంటే ఫస్ట్ ఈ ఫినోలిక్ కాంపౌండ్స్ యొక్క ఎఫెక్ట్ వలన విరుల్ ఏ అనేటటువంటిది అట్రాక్ట్ అవుతుంది ఫస్ట్, అంటే ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది విరి ఏ తోటి. విచ్ టర్న్ యాక్టివ్ బై విర్ సి, అంటే ఫాస్ఫోరిలేషన్ అనే ప్రాసెస్ ద్వారా విరి ఏ జీన్ వచ్చి విర్ సిని యాక్టివేట్ చేస్తుంది. This induces the expression of virulence gene of TI plasmid to produce the corresponding virulence proteins. The first VA యాక్టివేట్ అయ్యి తర్వాత సిని, తర్వాత D1ని, D2, E2, B1 ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సర్టెన్ షుగర్స్ గ్లూకోజ్, గెలాక్టోజ్, జైలోజ్ దట్ ఇండ్యూసెస్ ద విరులెన్స్ జీన్, అంటే ఫినోలిక్ కాంపౌండ్స్ ఒకటే కాకుండా షుగర్స్ కూడా వాటిని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇలాగ 1 by 1 విరులెన్స్ జీన్స్ అనేటటువంటివి యాక్టివేట్ అవుతాయి అన్నమాట. అంటే మనకేంటి ప్రొడక్షన్ ఆఫ్ విరులెన్స్ ప్రోటీన్ అనేటటువంటిది ఫార్మేషన్ చేయాలి, అంటే టీడీఎన్ఏలో ఉండేటటువంటి ఆ డిజైరబుల్ జీన్ని ట్రాన్స్ఫర్ చేయగల కెపాసిటీ ఉండేటటువంటిది విరులెన్స్ మాత్రమే, అందువల్ల ఇవి ఇన్వాల్వ్ అవుతాయి. ఈ 9 జీన్స్ అనేటటువంటివి కలిసికట్టుగా ఆ టీడీఎన్ఏని ట్రాన్స్ఫర్ చేస్తాయి అన్నమాట. ప్రొడక్షన్ ఆఫ్ టీడీఎన్ఏ స్ట్రాండ్, 4th స్టెప్ అనేటటువంటిది ప్రొడక్షన్ ఆఫ్ టీడీఎన్ఏ స్ట్రాండ్. ద రైట్ అండ్ లెఫ్ట్ బార్డర్స్ ఆఫ్ టీడీఎన్ఏ ఆల్ రికగ్నైజ్డ్ బై విర్ D1, విర్ D2 ప్రోటీన్స్. దీస్ ప్రోటీన్స్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ సింగిల్ స్ట్రాండ్ టీడీఎన్ఏ, ఇట్స్ ప్రొటెక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ టు ద ప్లాంట్ సెల్. ద SSTDNA గెట్స్ అటాచ్డ్ టు ద విర్ D2. అంటే మనకి ప్లాంట్ సెల్ లోపల ఉండేటటువంటి ఈ విరులెన్స్ జీన్స్ ఉన్నాయి కదా, ఈ విరులెన్స్ జీన్స్ అనేటటువంటి ఎస్ఎస్ అంటే సింగిల్ స్టాండర్డ్ టీడీఎన్ఏ అనేటటువంటిది ఏర్పడుతుంది. దాన్ని క్యారీ చేసుకుని మోసుకెళ్ళేటటువంటిది వీరు D1, వీరు D2, ఇవి రెండు తీసుకెళ్ళాలన్నమాట. అంటే చూడండి, వీరు అంటే ఈ ఫ్రాగ్మెంట్కి వీరు D1 అనేటటువంటిది అతుక్కుని ఉంటుంది. మనకి ఇక్కడ ఇనిషియేట్ చేసేది D1, ప్లాంట్ సెల్లోకి D2 వెళ్ళింది. అంటే దీనికి ప్రోటీన్స్ ఫార్మేషన్స్ రియాక్షన్ స్టార్ట్ అయ్యేదేమో వీరు D1 తోటి, క్లోజ్ అయ్యేది వీరు D2 తోటి అనమాట. అంటే మనకి ఇవి రెండు లోపలికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి వీరు B అనేటటువంటిది ఎంట్రన్స్ దగ్గర గేట్ ఓపెన్ చేసి రెడీగా ఉంచుతుంది అనమాట. అంటే మనకి ప్లాస్మా డెస్మెటా కనెక్షన్ ఉంటుంది కదా, దాని సహాయంతో అంటే గేట్స్ ఓపెన్ చేయడానికి వీరు Bలు ఉపయోగపడుతున్నాయి. అంటే D1, D2 అనేటటువంటిది ఏమో SSTDNA మోసుకెళ్తే వీరు B అనేటటువంటిది మనకి వాచ్మెన్ ఉద్యోగం లాంటిది అనమాట. అంటే రాగానే గేట్ తీసి లోనికి వెళ్ళండి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది దారి. ఇక్కడ మనకి 5th స్టెప్ లోపల ట్రాన్స్ఫర్ ఆఫ్ టీడీఎన్ఏ ఆఫ్ అగ్రోబ్యాక్టీరియం, అంటే అగ్రోబ్యాక్టీరియంలో నుంచి ప్లాంట్ సెల్లోకి మోసుకెళ్ళేది ఏంటన్నాం, ద SSTDNA విర్ D2 కాంప్లెక్స్ ఈజ్ అసోసియేషన్ విత్ ద విర్ G. D2 అనేది విర్ G తోటి కలిసి ఉంటుంది. ఈజ్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ది బ్యాక్టీరియల్ సెల్లో నుంచి ప్లాంట్ సెల్లోనికి మనకి టీడీఎన్ఏని ట్రాన్స్ఫర్ చేయడం కోసం. వీరు B ప్రొడక్ట్స్ ఫ్రమ్ ది ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్, అంటే వీరు B కూడా ట్రాన్స్పోర్ట్లో పార్టిసిపేట్ చేస్తాయి అన్నాం. అది ఎంట్రన్స్లో పెట్టాం కదా, ప్లాంట్ సెల్ లోపలికి వెళ్ళినప్పుడు వీరు B అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ టీడీఎన్ఏ ఇంటూ ప్లాంట్ సెల్స్ అండ్ ఇంటిగ్రేషన్, అంటే టీడీఎన్ఏ అనేటటువంటిది అగ్రోబ్యాక్టీరియాల నుంచి ప్లాంట్ సెల్లో ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ప్లాంట్ సెల్లో ఉండేటటువంటి క్రోమోజోమ్లు ఇంటిగ్రేషన్ జరగాలి. ద టీడీఎన్ఏ విర్ D2 కాంప్లెక్స్ క్రాసెస్ ద ప్లాంట్ ప్లాస్మా మెంబ్రేన్
In the plant cells, tDNA gets covered with the Vir-E2. This covering protects the tDNA from degradation by nucleases. అంటే Vir-E2 అనేటటువంటి ఈ విరులెన్స్ జీను ఎందుకు ఉపయోగపడుతుందంట? డిగ్రేడేషన్ అంటే మనకి న్యూక్లియస్ లోపల ఎండోన్యూక్లియస్ ఎంజైమ్స్ ఉంటాయి అన్నాం, అంటే మాలిక్యులర్ సిజర్స్ అని చెప్పుకున్నాం కదా. అంటే దానికి సంబంధం లేనటువంటి ఒక డిఎన్ఏ వస్తుంది. అంటే ఎక్కడ ఆ డిఎన్ఏని ఆ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్స్ కట్ చేసేస్తాయని చెప్పేసి, అంటే కత్తిరించేస్తాయని భయం వేసి దానికి ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ లాగా ఏర్పడుతుంది అనమాట. వీరు D2 అండ్ వీరు E2 ఇంటరాక్ట్ విత్ ఏ వెరైటీ ఆఫ్ ప్లాంట్ ప్రోటీన్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ tDNA ట్రాన్స్పోర్ట్ అండ్ ఇంటిగ్రేషన్. అంటే D2, E2 బోత్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ప్లాంట్ ప్రోటీన్స్తో పాటు కలుస్తాయన్నమాట. అంటే వాటితోటి కలిసి ఉండి ఈ tDNAని మోసుకెళ్ళి ప్లాంట్లో ఉండేటటువంటి క్రోమోజోమ్తో, అంటే అందులో ఉండేటటువంటి డిఎన్ఏతో ఇంటిగ్రేషన్ కలిసేలాగా చేస్తాయన్నమాట. ద tDNA Vir D2 Vir E2 plant protein complex enter the nucleus through nuclear pore complex. Within the nucleus, the tDNA gets integrated into the plant chromosome through a process referred to illegitimate recombination. This is different from the homologous recombination as it does not depend on the sequence similarity. ఇక్కడ చూడండి, ఫీనోలిక్ ప్లాంట్ అనేటటువంటిది ఫీనోలిక్ కాంపౌండ్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసినటువంటి కాంపౌండ్స్కి ఈ బ్యాక్టీరియా అట్రాక్ట్ అయ్యి సెకండ్ స్టెప్ అటాచ్మెంట్ వచ్చి బ్యాక్టీరియా వచ్చి ఫస్ట్ ఏమో సిగ్నలింగ్, ప్లాంట్ సెల్ ఇచ్చేటటువంటి సిగ్నల్కి రెస్పాండ్ అవుతుంది. సెకండ్ వన్ అగ్రోబ్యాక్టీరియం వచ్చి ప్లాంట్ సెల్కి బైండ్ అవ్వడం సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి ట్రాన్స్ఫర్ ఆఫ్ ద tDNA. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ద tDNA జరగాలంటే ముందు విరులెన్స్ జీన్స్ అనేటటువంటివి యాక్టివేట్ అవ్వాలి, అంటే అందువల్ల ప్రొడక్షన్ ఆఫ్ విరులెన్స్, ఆ తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ tDNA ఏర్పడాలి. అంటే విరులెన్స్ జీన్స్ అనేటటువంటివి ఏం చేస్తాయి, మనకి ఈ tDNAలో ఉన్నటువంటి ఈ జెనెటిక్ మెటీరియల్ని కాస్త జాగ్రత్తగా, అంటే ఫస్ట్ విరులెన్స్ ఏ అనేటటువంటిది యాక్టివేట్ అయ్యి అది కాస్త సిని యాక్టివేట్ చేసి ఆ తర్వాత J1 అంటే C1 D1 D2 ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. అంటే ఏ యాక్టివేట్ అయిన తర్వాత సి యాక్టివేట్ అవుతుంది, సి తర్వాత డి తర్వాత ఈ, ఇలాగ 1 by 1 అన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. యాక్టివేట్ అయ్యి tDNA పోర్షన్లో ఉన్న భాగాన్ని SSTDNA అనేటటువంటిది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ SSTDNAని వీరు డి అనేటటువంటిది క్యారీ చేయగలుగుతుంది అనమాట. దట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద ప్లాంట్ సెల్. అంటే ఇక్కడే మన జీన్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే ఫ్రమ్ అగ్రోబ్యాక్టీరియం టు ప్లాంట్ సెల్. అది మనకి 5th స్టెప్లో జీన్ ట్రాన్స్ఫర్ అనేటటువంటిది త్రూ దేని ద్వారా మనకి ప్లాస్మా డెస్మెటా కనెక్షన్స్ ఉంటాయి కదా, దాని సహాయంతో ప్లాస్మా మెంబ్రేన్కి ఉండే పోర్ సహాయంతో ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇంట్రడ్యూస్ అయిన తర్వాత వీరు D2 అండ్ E2 బోత్ ఆర్ ప్రొటెక్ట్ ద tDNA, అంటే సింగిల్ స్టాండర్డ్ tDNAని ప్రొటెక్ట్ చేస్తాయి. దేని నుంచి? ఎండోన్యూక్లియస్ ఎంజైమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. ద tDNA అంటే SSTDNA ఈజ్ ఎంటర్ ఇన్ టు ద న్యూక్లియస్, ప్లాంట్ న్యూక్లియస్ త్రూ ద న్యూక్లియర్ పోర్ ద్వారా ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత వీరి D2 అండ్ E2 that can involving in the integration of the tDNA in the plant DNA. అందులోకి వెళ్ళిన తర్వాత ఇంటిగ్రేషన్ జరిగి ఆ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అయ్యేలా చూస్తాయన్నమాట. అంటే అందులో ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేస్తుందో ఓవర్ దేర్ వర్క్, ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత వాటి యొక్క పని అయిపోయినట్టమాట. ఇంటిగ్రేషన్ అయిన తర్వాత ఎప్పుడైతే మన న్యూక్లియస్ ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ అంటే ప్రోటీన్ సింథసిస్లో పార్టిసిపేట్ చేస్తుందో అప్పుడు మనకి ఆక్సిన్ సైటోకైనిన్ అనేటటువంటి కాంపౌండ్స్ ఏర్పడతాయి. అంటే మనకి ఇక్కడ డిజైరబుల్ జీన్ తీసుకున్నాం అనుకోండి, ఆ డిజైరబుల్ జీన్ క్యారెక్టరే ఎక్స్ప్రెస్ అవుతుంది. అంటే ఇప్పుడు హై హీల్డింగ్ సంబంధించి తీసుకున్నాం, హై హీల్డ్ అంటే మనకి ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇంక్రీజ్ చేసేటటువంటి జీన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ఆటో స్టిమ్యులేషన్ ఆఫ్ ద సెల్ డివిజన్. ఇంకా అలాగ సెల్స్ అనేటటువంటి డివిజన్ జరుగుతూ ఉంటాయి కాబట్టి
ఆటోమేటిక్గా కంటిన్యూ అయిపోతుంది. దిస్ ఈజ్ ద జీన్ ట్రాన్స్ఫర్. ఏంటిది? అంటే వెక్టార్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్. అంటే ఇలాగ జీన్ ట్రాన్స్ఫర్ అంటే న్యాచురల్గా జరిగేటటువంటి ఈ క్యారెక్టర్ని యూస్ చేసుకుని మన వాళ్ళు దట్ ఈస్ ద ప్లాంట్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ని అంటే అగ్రోబ్యాక్టీరియల్ లోపల ఈ మెథడ్ని యూస్ చేసుకుని ప్లాంట్ ప్రొడక్షన్ చేస్తున్నారనమాట. మీకోసం నేను ఇదిగోండి, అదైతే మీకు సరిగ్గా అర్థమవుతుందో లేదో అనేసి కలర్ఫుల్ పిక్చర్ని యాడ్ చేశాను ఇక్కడ. అంటే మనకి ఈ వైలెట్ కలర్గా ఉన్నటువంటి సెల్ ఏమో అగ్రోబ్యాక్టీరియం సెల్, ఇక్కడ మెన్షన్ చేసాం అగ్రోబ్యాక్టీరియం అని చెప్పేసి. ఇందులో ఉండేటటువంటి టీఐ ప్లాస్మిడ్. మనకి ట్రాన్స్ఫర్ అవ్వాల్సినటువంటి భాగం ఏంటంటే ఇది టీడీఎన్ఏ పార్ట్, బ్లూ కలర్లో ఉంది కదా, అది టీడీఎన్ఏ పార్ట్. దీన్ని కాస్త మనకి క్యారీ చేసుకెళ్ళేటి ఏమన్నాం, D1 D2 క్యారీ చేస్తాయని చెప్పేసి అన్నాం కదా. ఈ D1 D2లు కాస్త తీసుకెళ్ళి మనకి ఇంట్రడక్షన్ దీని లోపలికి వెళ్ళింది. E1 E2 అంటే మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. టీడీఎన్ఏ అనేటటువంటిది ఇందులోకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేసింది. అంటే ఈ బ్లూ కలర్ మార్కర్ ఉన్నటువంటిది కాస్త అన్నమాట ఇలాగ ఈ టీడీఎన్ఏలోకి ట్రాన్స్ఫర్ అయ్యి ఇందులో ఇంక్లూడ్ చేసేసింది. ఇంక్లూడ్ చేసిన తర్వాత ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ అనేటటువంటి ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి న్యాచురల్గా అయితే అది ట్యూమర్ ఫార్మేషన్ చేస్తుంది. ఇందులో ప్రొడ్యూస్ చేసేటటువంటి ఓపైన్ అనేటటువంటిది మనకి తిరిగి ఒపిమెరేజ్ అంటే మనకి ఓపైన్కి సంబంధించి పెర్మియేజ్ అనేటటువంటి ఎంజైమ్ సహాయంతో అది బయటకు వచ్చి ఇక్కడ ఓపైన్ అనేటటువంటిది బ్యాక్టీరియా సెల్ని యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది న్యాచురల్గా జరిగేటటువంటి స్ట్రక్చర్. మనకి ప్లాంట్ సిగ్నల్స్ ఇవ్వడం, ఆ సిగ్నల్స్ని ఇది అంటే జీన్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా జరుగుతుంది అనే దానికి సంబంధించి ఇది ప్రాసెస్ అన్నమాట. మీకు ఇక్కడ న్యాచురల్గా జరిగేటటువంటి ఈ వెక్టార్ మీడియేటెడ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ని అంటే మీకు జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్ అంటే ఈ స్టెప్ వరకే రాయాలి. అంటే మనకి ఇక్కడ ఏంటి, వెక్టార్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్. ఈ వెక్టార్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్లో మీరు రాయాల్సింది టీఐ ప్లాస్మిడ్ గురించి. ఆ టీఐ ప్లాస్మిడ్లో ఉండేటటువంటి టీడీఎన్ఏని హౌ టు ట్రాన్స్ఫర్ అనేటటువంటి ఈ 6 స్టెప్స్ గురించి మీరు ఈ డయాగ్రామ్ని మెన్షన్ చేయాలి. అది వెక్టార్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్ అవుతుంది. దీంతో మీకు ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్ క్లోజ్ అయినట్టు. అంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు, జనరల్గా ఈ లక్షణాన్ని ఉపయోగించిన వెక్టార్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ని క్రాప్ ఇంప్రూవ్మెంట్లో ఉపయోగించుకుంటున్నారనమాట. మనది ప్లాంట్ టిష్యూ కల్చర్ టెక్నాలజీ కదా, అక్కడ అప్లికేషన్ ఏ విధంగా చేస్తున్నారని దాని గురించి ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను. The agrobacterial mediated technique is the widely used for the transformation of plants and generation of the transgenic plants. Transgenic plants లోపల ప్రొడక్షన్ లోపల ఉపయోగిస్తున్నారు. In general, most of the requirement of gene transfer in higher plants through agrobacterium. Agrobacterium ద్వారా ఎలా జరుగుతుందంటే the explants of the plant must produce phenolic compounds for activation of the virulence genes. Transformed cells and tissues should be capable to regenerative into the whole plants. ఇక్కడ 6 స్టెప్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ ఆఫ్ అగ్రోబ్యాక్టీరియం కాజింగ్ ద కోఇంటిగ్రేషన్ వెక్టార్ విత్ డిజైరబుల్ జీన్. అంటే మనం అగ్రోబ్యాక్టీరియం లోపల ఏం చేస్తాము, మన డిజైరబుల్ జీన్ ఏదైతే ఉందో ఆ జీన్ని మాత్రం టీడీఎన్ఏ లొకేషన్ లోపల ఇంటిగ్రేట్ చేయాలి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద సూటబుల్ ఎక్స్ప్లాంట్ అంటే మనం సరైనటువంటి హోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెల్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామా, ప్రోటోప్లాస్ట్లోకా, లేకపోతే టిష్యూస్లోకా, ఆర్గాన్స్లోకి ఎందులో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ భాగాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. కోకల్చర్ ఆఫ్ ద ఎక్స్ప్లాంట్ విత్ అగ్రోబ్యాక్టీరియా. కిల్లింగ్ ఆఫ్ ద అగ్రోబ్యాక్టీరియా విత్ ఏ సూటబుల్ యాంటీబయాటిక్ వితౌట్ ఫార్మింగ్. అంటే దిస్ ఇస్ ద వితౌట్ హార్మింగ్ ద ప్లాంట్ టిష్యూ. అంటే మరి అగ్రోబ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ జరిపిన తర్వాత మనకి అగ్రోబ్యాక్టీరియంతో పని లేదు కదా, అందువల్ల అగ్రోబ్యాక్టీరియాని చంపడం కోసం యాంటీబయాటిక్ని యూస్ చేస్తాం అన్నమాట. సెలెక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ సెల్స్, రీజనరేషన్ ఆఫ్ ద హోల్ ప్లాంట్. అంటే టీఐ ప్లాస్మిడ్ టార్గెటెడ్ జీన్. టీఐ ప్లాస్మిడ్లో ఉన్న టీడీఎన్ఏ రీజియన్ లోపల టార్గెటెడ్ జీన్ పెడతాం. అంటే ఓపైన్ని తీసేసి టార్గెటెడ్ జీన్ ఏర్పాటు చేసుకుంటాం అనమాట.
టీడీఎన్ఏ విత్ టార్గెటెడ్ జీన్, అది కాస్త అగ్రోబ్యాక్టీరియంలోకి పంపించాం. ఆ అగ్రోబ్యాక్టీరియంలో ఉన్నటువంటి ఆ డిజైరబుల్ జీన్ని మనం ప్లాంట్ సెల్లోనికి పంపించాలి. కాబట్టి ఒక సెల్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని మనం ఇందాక చెప్పుకున్నటువంటి ప్రాసెస్ ఉంది కదా, టీడీఎన్ఏ ట్రాన్స్ఫర్ అండ్ ఇంటిగ్రేషన్ అనేటటువంటి మెథడ్ని ఇక్కడ అప్లై చేస్తాం అనమాట. అండ్ ఆ సెల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత వీ కెన్ అండర్గో ద కల్చరింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కల్చర్ చేసిన తర్వాత మనం అగ్రోబ్యాక్టీరియాని వదిలించుకోవాలి కాబట్టి ఆ అగ్రోబ్యాక్టీరియాని చంపేటటువంటి యాంటీబయాటిక్ని కూడా యాడ్ చేస్తామన్నమాట. ఇక్కడ మనం కావాల్సినటువంటి సెల్స్ని సెలెక్ట్ చేసుకుని మనం కల్చర్ చేసుకుంటాము. కావాలంటే మనకు కావాల్సినటువంటి ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అనేటటువంటివి ఫార్మేషన్ జరుగుతాయి. ఇది మనం ఉపయోగించుకునేటటువంటి విధానం. Advantages of the agrobacterial mediated transformation. This is the natural method of gene transfer. అంటే ప్రకృతి సహజ సిద్ధంగా జరుగుతుంది కాబట్టి అగ్రోబ్యాక్టీరియం కెన్ కన్వీనియంట్ ఇన్ఫెక్ట్ ఎనీ ఎక్స్ప్లాంట్. అంటే న్యాచురల్గా దానికి ఇన్ఫెక్షన్ చెందేటటువంటి లక్షణం ఉంది కాబట్టి దేనికైనా ఇన్ఫెక్షన్ జరుగుతుంది. ఈవెన్ లార్జ్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏ కెన్ బి ఎఫిషియంట్ ట్రాన్స్ఫార్మ్. అంటే 200 కిలో బేస్ పేర్ ఉన్నటువంటి వెక్టార్ కాబట్టి అందులో ఉంది కాబట్టి టీఐ ప్లాస్మిడ్ ఉంది కాబట్టి ఎంత పెద్ద డిఎన్ఏనైనా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాయిస్ ఉంటుంది. స్టెబిలిటీ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ డిఎన్ఏ ఈజ్ రెస్పాన్సిబుల్ గుడ్. అంటే స్టెబిలిటీ జీన్ ట్రాన్స్ఫర్ చేసేటటువంటి టీడీఎన్ఏ భాగం అనేటటువంటిది స్టెబిలిటీని మెయింటైన్ చేస్తుంది. ట్రాన్స్ఫార్మ్డ్ ప్లాంట్స్ కెన్ బి రీజనరేటెడ్ ఎఫెక్టివ్లీ. అంటే మనం అనుకున్న డిజైరబుల్ జీన్ని టీడీఎన్ఏలోకి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మన ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేయడం కూడా ఈజీ అవుతుంది అన్నమాట. What is the limitations? There is a limitation of host plant for agrobacterium since many crop plants are not infected by it. అంటే డైకాట్స్కి మాత్రం ఇన్ఫెక్షన్ జరుగుతుంది, మోనోకాట్స్కి ఇన్ఫెక్షన్ జరపదు కదా ఇది. అంటే డైకాట్స్లోనే ట్యూమర్ ఫార్మేషన్ చేస్తుంది, అందువల్ల అంటే మోనోకాట్స్కి ఉపయోగపడదు అనమాట. విరులెంట్ స్ట్రెయిన్స్ ఆఫ్ agrobacterium that can infect a wide range of plants have been developed. The cells that regenerate more efficiently are often difficult to transform. అంటే ఎంబ్రియోనిక్ సెల్స్ అనుకోండి ఇంటర్నల్గా ఉంటాయి, అందువలన వాటి లోపల దాకా ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది అంత ఈజీ కాదు. అంటే ఎంబ్రియో అనేటటువంటి లోపల ఉంటుంది. అంటే ఫ్లవర్ లోపల మనకి గైనీషియం పార్ట్, గైనీషియం లోపల ఓవ్యూల్ లోపల ఎంబ్రియో శాక్ అనేటటువంటిది ఉంటుంది, ఎంబ్రియో శాక్ లోపల ఎగ్ ఉంటుంది. కాబట్టి అది కొంచెం కష్టమైన పని అన్నమాట. దిస్ ఈజ్ ద లిమిటేషన్. అంటే ఎక్కువ పొరలు ఉన్నటువంటి ఎంబ్రియో కల్చర్ లాంటి దానిలోని చేయడం కష్టం అవుతుంది. అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ద డిజైరబుల్ జీన్ అనేటటువంటిది. అంటే మనకి ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటంటే జీన్ అంటే వెక్టార్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్ అంటాడు. అలాంటప్పుడు మీరు రాయాల్సింది ఏంటంటే ఫస్ట్ అగ్రోబ్యాక్టీరియం ఇంట్రడక్షన్ పార్ట్ ఉంది కదా, జస్ట్ మనకి ఇదండి ఈ ఒక్క ముక్క రాసి అగ్రోబ్యాక్టీరియం ఇవి బాగా రాసి అంటే అగ్రోబ్యాక్టీరియం ఎఫిషియన్సీ దట్ ఇండ్యూసెస్ ద క్రౌన్ గాల్ డిసీజ్ అని రాస్తాం. అంటే దాని తర్వాత మీరు రాయాల్సినటువంటి మాట ఏంటంటే ద సెగ్మెంట్ ఆఫ్ ఇదేంటి మనకి క్రౌన్ గాల్ ఫార్మేషన్ అక్కర్ వెన్ ద బ్యాక్టీరియా రిలీజెస్ ఇట్స్ టీఐ ప్లాస్మిడ్ ఇంటూ ద ప్లాంట్ సెల్ సైటోప్లాజం. ఈ పాయింట్ రాసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఆర్గనైజేషన్ ఆఫ్ టీఐ ప్లాస్మిడ్ అంటే టీఐ ప్లాస్మిడ్ గురించి, టీఐ ప్లాస్మిడ్ వల్ల కదా ట్యూమర్ ఫార్మేషన్ జరుగుతుందనో, అందువల్ల టీఐ ప్లాస్మిడ్ గురించి రాసి ఆ తర్వాత టీడీఎన్ఏ ట్రాన్స్ఫర్ అండ్ ఇంటిగ్రేషన్ గురించి రాయాల్సి ఉంటుంది. ఇందులో 6 స్టెప్స్ ఉంటాయి. 6 స్టెప్స్ రాసేసి ఆ డయాగ్రామ్ వేస్తే ఓవర్. ఇక్కడతోటి వెక్టార్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్ అనేటటువంటిది క్లోజ్ అవుతుంది అన్నమాట. అంటే మనకి మేజర్ ప్రాసెస్ వచ్చి మాత్రం ఇదే, ఈ 6 స్టెప్సే మేజర్ ప్రాసెస్, ఇదే ఇంపార్టెంట్, ఇదే రాయాల్సి ఉంటుంది. లాస్ట్లో చెప్పినటువంటి అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ అంటే ఒక మెథడ్ గురించి అడిగినప్పుడు మాత్రం మీకు ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకవేళ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్ కాకుండా మిమ్మల్ని ప్లాంట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ట్రాన్స్జెనిక్ ప్లాంట్ ప్రొడక్షన్ గురించి రాయమంటే ఈ టెక్నిక్ రాయాల్సి ఉంటుంది. అంటే దట్ ఈస్ ద అప్లికేషన్ పార్ట్ ఇది మనకి. దిస్ ఈస్ ద వెక్టార్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్ ఇన్ ద ప్లాంట్స్.